బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరుస భూకంపాలు ఇండోనేషియాని భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నాయి. ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి. గంటల వ్యవధిలోనే 3 సార్లు కంపించింది భూమి. తాజాగా గల్ఫ్ ఆఫ్ టొమినిలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని చెప్పి మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలోని తాజాగా 5.2 మ్యాగ్నిట్యూడ్తో ఇంకొక భూకంపం సంభవించింది. అది కూడా ఈరోజు తెల్లవారుజామున. అవును, ఈరోజు తెల్లవారుజామున. ఇంకా వాళ్ళు బహుశా ఇలా లేచి కూడా ఉండరేమో. ఉదయం 6 గంటల 12 నిమిషాలకి తాజాగా 5.2 మ్యాగ్నిట్యూడ్తో ఇంకొక భూకంపం. అది కూడా కేవలం 10 కిలోమీటర్ల, అంటే ఎపిసెంటర్ అంటూ ఉంటాం కదా, డెప్త్, కేవలం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఆ భూ ప్రకంపనలు సంభవించాయి. అండ్ 6.2 మ్యాగ్నిట్యూడ్గా మాట్లాడుకుంటుంది భూమి నుంచి 44 కిలోమీటర్ల లోతులో. అండ్ అలాగే నిన్నటి నుంచే కాదు, దాదాపుగా 15వ తారీఖు నుంచి చూసుకుంటే ఐఎమ్ జస్ట్ కౌంటింగ్. నేను ఆ మ్యాగ్నిట్యూడ్స్ చెప్తున్నాను, మీరే కౌంట్ చేయండి. బికాస్ అక్కడ పరిస్థితి, అక్కడ తీవ్రత మీకే అర్థమవుతుంది. 15వ తారీఖున 6.2 మ్యాగ్నిట్యూడ్ ఒకటి. ఇది 5 గంటల 13 నిమిషాలకి 6.2, 5 గంటల 27 నిమిషాలకి 5.5, 5 గంటల 28 నిమిషాలకి 6.2, 5 గంటల 37 నిమిషాలకి 5.6, 5 గంటల 53 నిమిషాలకి 5.3. అలాగే అదే 15వ తారీఖున, అంటే నిన్న 10 గంటల 54 నిమిషాలకి 5 మ్యాగ్నిట్యూడ్. అలాగే 12 గంటల 45 నిమిషాలకి 5 మ్యాగ్నిట్యూడ్. మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకి 5.1, 5 గంటల 54 నిమిషాలకి 6.4, 7 గంటల 14 నిమిషాలకి 5.1, రాత్రి 11 గంటల 25 నిమిషాలకి 6.2. అండ్ ఈరోజు ఉదయం కరెక్ట్గా 6 గంటల 12 నిమిషాలకి 5.2. ఎన్నిసార్లు అంటే ఏకంగా 2 రోజుల వ్యవధిలో 12 సార్లు. ఇది మనం క్యాలిక్యులేషన్ వేస్తే ఆఫ్టర్ షాక్స్ ఉంటూ ఉంటాయి. ఆ మ్యాగ్నిట్యూడ్స్ ఎక్కడ ఇంకా రిజిస్టర్డ్ కాలేదు, బహుశా వీ కెనాట్ కన్ఫర్మ్ కదా, కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లేదు. 7 తీవ్రతతో అక్కడ భూమి కంపించిన తర్వాత ఎలా అల్లాడిపోయి ఉంటుంది, ఎంతలా కకావికలం అయిపోయి ఉంటుంది ఆ ప్రాంతం. ఊహించుకోండి. జస్ట్ నేను మీ ఊహలకి విడిచిపెడుతూ ఉన్నాను. అక్కడ భౌతిక కాయాల గుట్టలు కనిపిస్తూ ఉన్నాయి. భౌతిక కాయాల గుట్టలు. 6.4 మ్యాగ్నిట్యూడ్తో వచ్చిన సందర్భం, 7 మ్యాగ్నిట్యూడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అటువంటిది భూకంపం అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది. ప్రస్తుతానికి సునామీ వార్నింగ్ ఏం లేదు. అది కాస్త వాళ్ళకి ఊపిరి పీల్చుకునే అంశం. ఎందుకంటే ఏకంగా 6.4 మ్యాగ్నిట్యూడ్ నిన్న సాయంత్రం, నిన్న అదే మళ్ళీ రాత్రికి మళ్ళీ 6.2 మ్యాగ్నిట్యూడ్. మనకి కనీసం 3 వస్తేనే మనం అల్లాడిపోతాం ఇక్కడ. అటువంటిది 15వ తారీఖున నిన్న మళ్ళీని 7 మ్యాగ్నిట్యూడ్. ఆఫ్టర్ షాక్స్ కంటిన్యూ అయ్యాయి. ఇండోనేషియా వరుస భూకంపాలతో అల్లాడిపోతుంది, కకావికలం అయిపోతూ ఉంది. అక్కడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కనీసం బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. వరుస భూకంపాలు అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, వరుస భూకంపాలు అక్కడ ప్రజల జీవితాన్ని పూర్తిగా ఇబ్బందులు గురిచేస్తారు. మీరు చూడొచ్చు బిల్డింగ్స్ ఎలా ఊగిపోతున్నాయని. ఆఖరికి సునామీ వార్నింగ్ కూడా ఇచ్చారు. 7 తీవ్రతతో ఎప్పుడైతే భూకంపం సంభవించిందో భయంతో ప్రజలు పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. బిల్డింగ్స్ కుప్పకూలిపోయాయి. ప్రజలు ఒకరినొకరు పట్టుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఏ బిల్డింగ్ ఎప్పుడు కుప్పకూలిపోతుందో తెలియదు భూకంపం వచ్చినప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వాళ్ళు బ్రతికారంతే. ఇండోనేషియాలో ఎందుకు వరుస భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి? దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఇండోనేషియాలో ఎందుకు వరుస భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కారణం ఏంటంటే అది
ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియా అంటూ ఉంటారు. ఇండోనేషియాలో ఇప్పుడు వరుస భూకంపాలు రావడం అదేవి యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఇండోనేషియా భౌగోళికంగానే ప్రపంచంలో అత్యంత యాక్టివ్ సిస్మిక్ జోన్స్లో ఒకటి. ఎస్పెషల్లీ మనకి నేను ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటే అక్కడ ఈస్ట్ ఇండోనేషియాలో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ తర్వాత ఆఫ్టర్ షాక్స్ కూడా రిజిస్టర్ అయ్యాయి. అసలు కారణం ఏంటి? ఇండోనేషియాలో ఎందుకు ఇంతటి భూకంపాలు సంభవిస్తాయనేది మాట్లాడుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ ఇండోనేషియా రీజన్లో ఎస్పెషల్లీ ఇండో ఆస్ట్రేలియన్, యురేషియన్, పసిఫిక్, ఫిలిప్పైన్ సీ ప్లేట్స్ ఇలా పరస్పరం కదులుతూ ఉంటాయి. ఒక ప్లేట్ ఇంకో దానితో రప్చర్కి లేకపోతే రాపిడికి గురైనప్పుడు, ఇంకా చెప్పాలంటే ఢీకొన్నప్పుడు ఒకదాని కింద మరొకటి జారిపోవడం కారణంగా భూమిలో ఒక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఒత్తిడి పెరిగిపోతుంది, అంటే భారీ ఒత్తిడి జరుగుతుంది. సో ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ నార్త్ వైపు కదులుతూ ఉంటాయి. యురేషియన్ లేకపోతే సుండా ప్లేట్ అంటూ ఉంటారు, కిందకి జారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియని సబ్డక్షన్ అంటారు. అంటే ప్లేట్లు సాఫీగా కదలకుండా ఎక్కడైనా ఇరుక్కుపోతాయి. ఫర్ సపోజ్ ఈ ప్లేట్స్ ఇలా ఉంటూ ఉంటాయి, ఇలా వెళ్ళిపోతూ ఉండాలి. ఆ వెళ్ళిపోతూ ఉంటే ప్రాబ్లం ఉండదు. ప్లేట్లు సాఫీగా, అంటే ఆ ప్లేట్స్ సాఫీగా కదలకుండా ఎక్కడైనా ఇరుక్కుపోతే స్ట్రెస్ ఏమవుతుంది? అక్యూములేట్ అవుతుంది. అంటే ఒక్కసారిగా ఫాల్ట్ స్లిప్ అవుతుంది. ఆ ఫాల్ట్ స్లిప్ అయినప్పుడు భూకంపం సంభవిస్తుంది. ఇండోనేషియా చుట్టూ ఇలాంటి సబ్డక్షన్ జోన్స్ చాలా విస్తారంగా ఉన్నాయి. అండ్ దీంతోపాటు ఇండోనేషియా పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత యాక్టివ్ బెల్ట్స్లో ఇదొకటి. సో అది మెయిన్గా అక్కడ భూకంపాలు సంభవించడానికి కారణం. బికాస్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది. దాంతోపాటు అక్కడ ప్లేట్ మూవ్మెంట్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విజువల్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. 10ల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అఫీషియల్గా ఆ సంఖ్య ప్రస్తుతం 50 అంటూ ఉన్నారు. కానీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ భౌతికాలు ఇంకా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి. తాజాగా గల్ఫ్ ఆఫ్ టొమనీలో కూడా 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో భయంతో పరుగులు తీశారు జనం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.